సార్ వేరే మీ దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ పీరియడ్కి వచ్చేటప్పటికే మిమ్మల్ని పర్చూరు పంపించే ప్రయత్నం జరిగింది. అవును, ఇక్కడ ఒక బీసీ క్యాండిడేట్ ని పెడతామని చెప్పి చీరాల పర్చూరు రెండు కలిసి ఉంటాయి, చెల్లినో అక్కనో పెడుతూ నాకు 3 రకాలుగా అడ్వాంటేజ్, అది వేవర్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ని చెప్పారు. చెప్పినప్పుడు అప్పటికే ఒక లాంగ్ టైం ఘర్షణ జరుగుతుంది పార్టీ తోటి, వైసీపీ తోటి. అంటే అప్పుడు మున్సిపాలిటీ ఒకటే జరుగుతుంది. మున్సిపాలిటీలో నేను ప్యానల్ పెడితే 2120 ఓట్లు వైసీపీ కన్నా నేను పెట్టిన ప్యానల్ కౌన్సిలర్లకు ఓట్లు ఎక్కువ వస్తాయి, 13 మంది కౌన్సిలర్లు గెలుస్తాం. ఆ ఘర్షణ కంటిన్యూ అయ్యే క్రమంలో సరే నేను ఓడిపోయింది జీవితంలో మొదటిసారి 19లో, దట్టు వైసీపీలో. మళ్ళీ చీరాల గెలవాలనేది నాకు బలంగా ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ ఆ బీఫారం తోటి అదే పార్టీలో గెలిస్తే, అంటే ఎమ్మెల్యే అవ్వాలనే యాంబిషన్ నాకేం లేదు. నేను చాలా చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాను, 10 years చేశాను, నాకు చేతైన సర్వీసు డెవలప్మెంట్ చేశాం, చాలా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేశాం. పదవి మీద అటువంటి వ్యామోహం కాదు, డిఫీట్ అయ్యాం కాబట్టి ఇక్కడ మళ్ళా చేసి మా ఏదన్నా సొసైటీకి సర్వీస్ చేద్దాం అని చెప్తే ఆ థాట్ తోటే అదే పార్టీ కదా అని చెప్పి ఇక్కడ కూడా మాకు సంబంధించినటువంటి ఒక బీసీ ఈ 4 వరుస 1,00,000 మంది పైన బీసీలు ఉన్నారు ఇక్కడ. అది చేనేతలు అయితే మీ చెల్లికో అక్కకో, అంటే బీసీ చేనేత మహిళ 3 కవర్ అవుతుంది, సోషల్ జస్టిస్ జరిగినట్టుంటుంది. అంటే సరే ఓకే, మనం రిప్రజెంట్ చేసింది ఉన్నది, అందులో నిజాయితీ ఉంటే మనం కూడా కంటెస్ట్ చేద్దాం అనుకున్నాం. పర్చూరు వెళ్ళాము, ఘర్షణ ఎందుకు లేని, నిజాయితీ లేదు, మళ్ళీ అక్కడ మానేసి వచ్చి ఇక్కడ నేను కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేశాను. అంటే సార్ ఒకటి సార్, మీ మనసంతా చీరాల్లో ఉంది, మిమ్మల్ని బలవంత పెళ్లి చేసే ప్రయత్నం జరిగింది. అంటే మనసని కాదు, నేను ఉండేది అప్పుడైనా చీరాలే కదా, చీరాల పర్చూరు ఆల్మోస్ట్ కలిసి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసే మా విలేజ్ టువర్డ్స్ సౌత్ 600 meters, ఆల్మోస్ట్ లెస్ దెన్ 1 kilometer నుంచి పర్చూరు స్టార్ట్ అవుతుంది. అలానే వెస్ట్ సైడ్ 3 kilometers వెళ్తే కూడా పర్చూరు వస్తుంది. అట్లనే పర్చూరు చీరాల నేను మనసంతా ఉంటామని కాదు, చీరాల్లో కంటెస్ట్ చేయాలని ఖచ్చితంగా ఉంది నాకు. మళ్ళా పార్టీతో ఘర్షణ ఎందుకులే, మనకు సంబంధించినటువంటి ఒక బీసీకే ఇక్కడ అవకాశం ఇస్తారు కాబట్టి ఒక రీజనబుల్ గా ఒక అండర్స్టాండింగ్ తో పోతే పోద్దనే దీంతో యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దాని మీద నిలబడరని తెలిసి నేను వెనక్కి రావడం.